వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు, వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, జేసీస్ మండల మరియు గ్రామ కన్వీనర్లకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త ఏడాది అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ మీ తోట గణేష్ రెడ్డి, వెంకటగిరి నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్. వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎవరు 3 నెలల నుంచి లైట్ వెలగట్లేదంటే కంప్లైంట్ సార్ వేయించారు సార్. ఎప్పుడు మొన్న వేయించారు సార్. 3 నెలలు లైట్ వెలగట్లేదు అంటున్నారు. కాబట్టి పేరు రాలేదు లిస్ట్లో, మళ్ళీ కొత్తగా పెట్టారు సార్. ఇప్పుడు అది మళ్ళీ అయితే 3 మంత్స్ సార్. 3 మంత్స్ సార్. 3 మంత్స్ ఎలిజిబుల్ పట్టా రావాలి. ఇంకా పట్టా రాలేదు సార్. ఎలిజిబిలిటీ లిస్ట్లో వచ్చిందా? లేదు అయిపోయింది. ఈ సందులో లేదు ఇంకా చెప్పాలా? మీరే ఇవ్వాలి. మీరే చేస్తారు. ఇది మార్పులు చేయమంటారు. తప్పనమ్మా వాళ్ళు చెప్పడమే నాకేం తెలుసు. మా మాలో లెటర్ పెట్టింటే పెట్టారు. అట్లా
ఇల్లు ఒకటే చెప్పలేదు చెప్ప మన నా ఇల్లు ఒకటే దాని దగ్గర అడిగేస్తున్నాను తెలుసు కదా అసలు పింఛనే లేకుండా సరే అతనే ఆయనకే పని లేకపోయారు వాటికి పెన్షన్ అడిగింది మధ్యలో వాళ్ళు పెన్షన్ అడిగింది ఈ వయసులో సరిపోతుందా నువ్వు మాకేడు మంది ఉన్నది నీకు నువ్వు ఎప్పుడు నుంచి ఇస్తున్నారు 200 నుంచి ఇస్తున్నాను అయినా ఇప్పుడేమంటే నెల ఇప్పుడు సంవత్సరం నుంచి తీసాడు పాడేశారు ఇల్లున్న వాళ్ళకి ఎవరికి రప్పించినా నా ఒక్కదానికే తీసేస్తారా చెప్పండి ఇల్లున్నది రోగం వచ్చి మనం 3 లక్షల దాకా అయింది హాస్పిటల్లో ఎన్నికోసం ఆపరేషన్ చేసి ఇల్లు పెట్టేసిందా చెప్పండి సార్ మీరు కూడా ఆయన నవ్వుతాడు కాదు సార్ నేను చెప్పే మాట మాకు ఇస్తా ఉండి బాధ కాదు సార్ మీరు చెప్పండి నవని పాపం నన్ను అందరికి ఇచ్చిన మాకు ముగిచ్చాను మాకు ఎంత బాధగా ఉంటుంది సార్ మీరు చెప్పండి అన్ని చేయిస్తాం కదా కొన్ని తప్పులు జరిగితే వదిలేదు వస్తాం సరేనా అపార్ట్మెంట్ వచ్చిందండి కదా పేర్లు రాలేదండి పేరు రాలేదండి పట్టా రాలేదు మా పట్టా వచ్చింది అది పేరు రాలా అందరికీ వచ్చింది 2 నెలల హౌస్ వచ్చిందా లేదా ఫ్లాట్లో నంబర్ అలాట్ చేశారా ఉంది కదా కావాలంటే నంబర్ నాకు చెప్పా మా అమ్మ మొన్న చెప్పింది శారదమ్మ నాన్న పోయి అడగండకూడదు అంటే ఆమె ఏం చేస్తారు వాళ్ళు వదిలితే కదా అని చెప్తారు అని చెప్పాను మన ఫ్రెండ్ దూరంగా పోతారు దానికోసం మీరు చేస్తున్నారు కదా ఏంటంటే ఇప్పుడు మీరు కాగితం మాట్లాడుతున్నాను కదా మీరు కాగితం మీ దగ్గర మీకోసం నేను గట్టిగా పోరాడు ఇస్తే కదా అయింది మీరు చెప్పండి న్యాయం అన్యాయం ఉంటుంది కాగితం ఇచ్చారా ఏది ఒక కాగితం ఇచ్చాడు ఎవరా ఆయన ఎవరా ముందు ఏం కాగితం ఇచ్చాడు అదో నెంబర్ అట్లా మోసం చేశాడు బాబు మిమ్మల్ని మోసం ఎవరు చేశారు సరపాలి మీరే చెప్తున్నారు కదా ఎవరు చేశారు చెప్పాలి నేను చెప్పను నేను పద్ధతిగా నేను చెప్పను సార్ నేను చెప్పాలి మోసం చేసింది మీరే చూస్తున్నారు ఎమ్మెల్యే రాను అవును పెరుగుతున్నప్పుడు మాకు ఇవ్వాలి కదా ఇవ్వాలి అది నేను పోరాడుతున్నా మీకోసం చేసింది తప్పకుండా చేసిస్తే మంచిది కదా తప్పకుండా పోరాడుతున్నా ఎన్నిసార్లు 4 సార్లు నేను కూడా వస్తే మా వాళ్ళు అంతా తెలంగాణ ఉన్నాం ఆయన వేరు నేను మాట్లాడుతున్నా ఇదిగో ఆయన వేరే గురించి కాదు సార్ చెప్పింది ఆ రోజు చూసింది మేము ఇంకోటి ఉన్నాడా దేవాలయం కాడ అన్ని ఫోటోలు తీసుకొని మేమందరం ఇంకోటి ఉన్నాడా చెప్పండి అవునా అడగండి కదా చేసిస్తాడని చెప్పారు లేదా లేదులే ఆయన మాటలో నేను చేస్తున్నా నేను మాట్లాడిస్తున్నా నేను మీది మేస్త్రి కూడా ఉంది అందరూ కూడా అందరూ చేస్తున్నా అందుకని మీ తరఫున ఏమవుతుంది నేను చేస్తున్నా నేను చెప్పే దానికి దానికి ఉంటాను తప్పకుండా చేస్తాను సరేనా ఉంటా
సాకర్ రెడ్డి కొడుకు కదా, జనార్దన్ రెడ్డి కొడుకు కదా నువ్వా? నాకు పిచ్చి లేదు. ప్రియాంక వాళ్ళకి తెలియదు, మీరు స్ప్లిట్ చేసి పెట్టచ్చు కదా. ఇప్పుడు మేము అది మన తర్వాత చూపిన తర్వాత వస్తుంది. ద్వారా మీరు ఇచ్చిన అవసరం అయితే వస్తుంది. కొన్ని 16 రెండు ఇటు ఉన్నాయా? పెట్టింది ముందుకు రా. మాట్లాడు ఏం రావాలి కావాలి తప్పనిసరి బలవాళ్ళు ఉన్నారు. నన్ను మీరు అడిగారు చెప్పకపోయింది. చెప్తే చదివితే కనపడుతుంది, మళ్ళీ కనపడదు. అదొకటి ఇల్లు స్క్వేర్ ఫీట్ ఇల్లు కాబట్టి మా పెద్ద బాబు కట్టేసి పోయినాడు. ఇబ్బందులు ఉన్నాము. పాప నెక్స్ట్ 4 స్క్వేర్ ఫీట్ వల్ల ఏదైనా ఇదే కదా, నెక్స్ట్
తెలుసుకున్నాం సార్ వాళ్ళ అబ్బాయి ఎంప్లాయీ పెద్దపల్లి. అదే నాకు అందరు కలిసి ఉండడం వల్ల కొన్ని బెనిఫిట్స్ అబ్బాయి తర్వాత మళ్ళీ చనిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ కూడా మళ్ళీ మారారు. మాకు ఎవరు ఏం సహాయం చేయకుండా ఏం చేయాలి మేము చెప్పండి. మమ్మల్ని మనసుగా మేము నటిస్తున్నాము. మా 10 సంవత్సరం మా బిడ్డ వచ్చిపోయి మా లాస్ట్ మూమెంట్లో వస్తుంది అమ్మాయి చెప్తాను మళ్ళీ కంటికి కనపడదు. ఏం నేను తిరిగి జనానికి కానీ ఏం పట్టించుకోవటం వీళ్ళు. అప్లై చేస్తాం. ప్రాసెస్ అయింది, క్లియర్ అయింది, కాలేదు, అది కానీ మా సొంతం కాదు సార్. మా ఇంటి ఆయన అనుకుంటే ఇది ఆమె శాఖ చేసి మాకు ఇచ్చింది. ఏదో నా బిడ్డ ఆయన రాసి ఎక్కడ చుట్టారు, ఏదో నెక్స్ట్ ఇచ్చాడు. ఆయన పట్టి ఆయన పోయాడు. దాని ముందు అయినా ఒక్కరు పెట్టి 2 సంవత్సరాలు ఇచ్చారు నాకు డబ్బులు 35,000. మళ్ళీ మీకు ఇల్లు నా దగ్గర 10 గడి ఇలా అది చూసారు సార్. కొంచెం ఏంటంటే వాళ్ళు ఇచ్చిన రేట్ ఏదన్నా కూడా కొంచెం ఏదన్నా అడ్జస్ట్ చేయడానికి చూసారు. ఎక్కువ స్క్వేర్ ఫీట్ తీసుకుంటే దానివల్ల మొత్తం కౌంట్ చేస్తారు. 2 సంవత్సరాలు తెచ్చిపోయి ఆయన గడేసుకున్నాడు. 10 గడులు చేసుకోవాలి మేము. అన్ని దెబ్బ తగిలి అన్ని బాధపడి కానీ ఊరు పట్టించుకోవాలి. లేదు సార్, అవ్వలేదు. బండపోసి ఆయన అయితే కింద పడవలు మేము ఆయన 10 రోజులు అట్లా వస్తున్నారు. కొద్ది రోజులు చెప్తే కొద్ది రోజులు పెట్టుకుంటాం. క్యాన్సర్ అదే వాళ్ళకి ఇప్పుడు మెజర్మెంట్ తగ్గిపోయింది. వాళ్ళు ఇప్పుడు అన్ని స్కీమ్స్ ఎలిజిబిలిటీకి వచ్చారు సార్. ఇప్పుడు 1 ఈ నెలలో వస్తుంది. ధన్యవాదాలు రాదన్న మీడియం ఉంటేనే రాజకీయాలకు
శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకూరు రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ 100% వాస్తు 100% క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల వెంచర్ మంచినీటి సౌకర్యం ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్ బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం బుకింగ్స్ కొరకు సంప్రదించండి శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీధర్స్ కృష్ణ టవర్స్ 3వ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోన్ 7842829186 కలం మీది కృషి మాది స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ 1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును జంపాల ప్రకాష్ సెల్ నంబర్ 9493730777 ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ.